పదవి కావాలని, నేను కూడా నా భార్య పదవి కావాలని మా సోదరుడు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అడగలేదు. కేవలం పార్టీని కాపాడుకుంటేందుకు కష్టకాలంలో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా 2014 తర్వాత ఒక యుద్ధ వాతావరణంలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తానికి కూడా నేను పోరాటం చేయని చెప్పి, కానీ ఎప్పుడు నామినేటెడ్ పదవులు కూడా తీసుకోలేదు. అడగలే కూడా ఎమ్మెల్సీనో రాజ్యసభనో అటువంటి పదవులు ఎప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అడగలేదు, తీసుకోలేదు. పోరాటం చేయడమే తెలుసు కానీ అడుక్కోవడం తెలియదు. ఈరోజు ఈ చర్చ విపరీతంగా ఎందుకు జరుగుతుంది? భువనగిరి పార్లమెంట్ గురించి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లో టికెట్లు ఖరారైనాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కానీ భువనగిరిలో పెండింగ్లో పెట్టి రాజగోపాల్ రెడ్డి వల్ల ఆగింది. రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య కోసం టికెట్ కోసం పట్టుబడుతున్నా అంటుంది. అందులో ఏమాత్రం నిజం లేదు. కోమటిరెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే అధిష్టానం చేసిన సర్వేలలో ఆమె గెలుస్తుంది, ఆమెను కోరుకుంటే మేము చేసి మా కుటుంబం చేసిన సేవల దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలబడమంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితే టికెట్ కావాలి అప్లై చేయలేదు, టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు. ఇది మీడియా ద్వారా మన అభిమానులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. టికెట్ల కోసం ప్రాకులాడి పైరు చేసే మనుషులు వ్యక్తులం కాదు మేము. అటువంటి వ్యక్తులైతే ఒక బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పిన అభిప్రాయం వ్యక్తం చేసిన నిర్మోహమాటంగా ఒక బీసీకి ఇస్తే మంచిది భువనగిరి పార్లమెంటు, బీజేపీ కూడా ఒక బీసీకి ఇచ్చింది, మనం కూడా ఇస్తే బాగుంటుందని ఓపెన్గా నేను అభిప్రాయం చెప్తున్నాను. నాకు టికెట్ కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు. అందుకని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఎంతోమంది మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను గతంలో ఎంపీగా పనిచేసిన కాబట్టి నాకు పరిచయాలు, అభిమానులు, కార్యకర్తలు ఇబ్రహీంపట్నం నుంచి చెంగాం దాకా కొన్ని లక్షల మంది, వేల మందితో నాకు అభిమానము నా మీద ఉంది. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీలకు అతీతంగా కూడా ఉన్నది. వాళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు, కోమటిరెడ్డి లక్ష్మి అయితే మనం ఈజీగా గెలుస్తామని చెప్పేసి. మీరు ఎప్పుడు కూడా నేను టెంప్ట్ కాలేదు, అసలు నేను టికెటే అడగలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం తప్పితే అధిష్టానం దగ్గర పోయి కూడా టికెట్ అడగలేదు, పైరవి చేయలేదు, ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే చర్చ జరుగుతుంది ప్రజలలో అన్న విషయం మాత్రం నా దృష్టికి వచ్చింది. కోమటిరెడ్డి లక్ష్మికి ఇస్తే గెలుస్తుంది అని చెప్పేసి అంతవరకే. కానీ అనవసరంగా మేము టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం బాధాకరం మాకు. ఎందుకంటే మాకు అది మా ఆలోచనలకు విరుద్ధమైనది. అలాంటి వ్యక్తిత్వం కాదు నాది. కావాలంటే పదవి వదులుకుంటాను, వేరే వాళ్ళ కోసం త్యాగం చేస్తా. నా పదవి కావాలి, నాకు పదవి కావాలి. నా ఆశయం, నా లక్ష్యం ఒకటి, కేసీఆర్ని గద్దెదించాలి, ఈ నియంత పాలన పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి అనుకొని మళ్ళీ పార్టీ మారి వచ్చి నా లక్ష్యం నెరవేరింది. నేను యుద్ధం చేసిన, మళ్ళీ మునుగోడు ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు. నా రాకతోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా. ఎందుకంటే నేను చేసిన పోరాటం మామూలు లేదు. ఈ పార్టీ మారినా, మళ్ళీ పార్టీలోకి వచ్చినా ఒకే ఒక ఆశయం, లక్ష్యంతో పార్టీ మారినా ఈ నియంత అవినీతి పాలన పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మ బలిదానం చేసి ప్రాణాలు అర్పించుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో చిక్కింది.